హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో అనపకాయల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. రాయలసీమలో చాలా ఫేమస్ ఇది. దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్లో మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం చెక్క, లవంగాలు, కొబ్బరి పొడి లేని వాళ్ళు డైరెక్ట్గా కొబ్బరిని పీసెస్గా కూడా వేసేసేయచ్చండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లి, అల్లం కొద్దిగా 1 ఇంచు చాలండి. అల్లం, ½ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ ఎక్కువ వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. అందులో చిన్న ½ కప్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పడుతున్నానండి. ఇది గ్రైండ్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. మనము బరకగా అలా లేకోకుండా ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇవి రెండు బాగా కొంచెం చిట్పట్లాడాక కరివేపాకు ఒక 2 రెబ్బలు తీసుకోండి. 2 రెబ్బలు కరివేపాకు, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని 1 ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. మసాలా అనేది ఎక్కువ టైం పట్టదండి, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనే నేను చూడండి బాగా మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇందులో అనపకాయలు వేస్తున్నానండి. 1 కప్ అంటే 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అనపకాయలు కూడా ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత 1 చాప్డ్ టొమాటో వేస్తున్నానండి. టొమాటో చిన్న పీసెస్ అయితే త్వరగా ఉడుకుతుందని నేను సన్నగా తరిగి మధ్యలో కట్ చేసుకొని చిన్న పీసెస్ బాగా టొమాటో అంతా బాగా ఉడికిపోయిందండి. చాలా మెత్తగా ఇట్లా అంటే మ్యాష్ అయిపోయేలాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపెట్టిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. 1 కప్పు వాటర్ వేస్తున్నాను, అంటే 250 ml వాటర్ పోస్తున్నాను. దీనికి వాటర్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. మధ్యలో వాటర్ లెవెల్ చూసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి 25 మినిట్స్ బాగా ఉడకపెట్టేయాలండి. ఆ తర్వాత మనకు గింజ అనేది మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.